లోకల్ న్యూస్ వివరాల్లోకి వెళ్దాం. మత సామరస్యానికి ఆ ఉత్సవం పెట్టింది పేరు. ఆ ఉత్సవంలో ముస్లింలతో పాటు హిందువులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. అదే పొన్నాడ బషీరమ్మ ఉర్సు. స్థానికులు ఈమెను బంగారు పాపగా కొలుస్తారు. 3 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవం జరుగుతుంది. పూజలందుకుంటున్న ఈ సమాధి పేరు బషీర్ బీబీ ఔలియా దర్గా. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడకు సమీపంలోని పొన్నాడలో ప్రతి ఏటా 3 రోజుల పాటు బషీర్ బీబీ ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. కుల మతాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవాలకు ఏపీ నలుమూలల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. సర్వమతాలకి అతీతంగా ఉన్నది అమ్మగారు. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు వస్తారండి. ఇక్కడికి మతభేదం ఎక్కడా లేదండి. మతభేదమే లేదండి. ఇక్కడ అందరూ వస్తారండి అమ్మగారికి. బషీరమ్మని, బంగారు పాపమ్మని అందరూ అంటారండి. బంగారం తెచ్చి ఇచ్చివ్వరండి పేదల పెళ్లిళ్ళకి. అమ్మగారు ఇదన్నమాట, తలుసుకోగానే పనులు పూర్తవుతాయి అన్నమాట అండి. మేము 25 సంవత్సరాలు బట్టి వస్తున్నానండి. గత 60 ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. పొన్నాడకు చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలు కూడా ఈ ఉత్సవాలకు తరలి వస్తారు. బషీర్ బీబీని ఇక్కడ స్థానికులు బంగారు పాపగా పిలుచుకుంటారు. పిలుచుకోవడమే కాదు, ఆమెను ఓ దేవతల ఆరాధించి దర్గా వద్ద వస్త్రాలు, ప్రసాదాలు అర్పిస్తారు. పూర్వం బషీర్ బీబీని ఓ రాజు మోహించడం వల్ల ఆమె తమ కుటుంబ సభ్యులతో కలిసి సజీవంగా భూమిలో సమాధైపోయిందని స్థానికుల కథనం. ఆ తర్వాత సముద్రం పొన్నాడ గ్రామాన్ని ముంచెత్తడంతో ఆమె 7 అంతస్తుల భవనం నేలలో కృంగిపోయి 1 అంతస్తు మాత్రమే మిగిలిందని చెబుతారు. పొన్నాడ తయారు వచ్చి బషీర్ బీబీ గారితో నన్ను వివాహం చేసుకోవాలన్నా కదా, వివాహం చేసుకోవాల్సిందిగా కోరారు. నేను వివాహం చేసుకుని నాకు బాధ్యవచ్చం బాధిస్తున్నాను. వారం రోజుల లోపల గడువిస్తున్నాను. ఈ గడువు లోపల మీరు మీ మనసు మార్చుకొని నన్ను వివాహం చేసుకోవాలండి. నేను మార్చుకోవడం జరగదు. 7వ రోజుని ఉప్పెన వచ్చి పొన్నాడ తయారుని పూర్తిగా ముంచేసింది. ఆ ఉప్పెనలో పొన్నాడ తయారు గారుతో పాటు పొన్నాడ పట్టణం మొత్తం మునిగిపోయింది. దర్గా కూడా 6 అంతస్తులు మునిగిపోయి 7వ అంతస్తు మాత్రం మిగిలి ఉంది. అంతేకాదు, ముస్లిం హిందూ అనే తారతమ్యం లేకుండా అడిగిన వారికి ఆమె బంగారం అప్పుగా ఇచ్చేదని, అందువల్ల ఆమెకు బంగారు పాపగా పేరు వచ్చిందని చెప్తారు. పేద బ్రాహ్మణురాలు పెళ్లి చేయడం నిమిత్తం దేవుణ్ణి వేడుకుంటే దేవుడు ఆశీర్వాణి వినిపించింది ఆవిడకి. కాబట్టి మా అమ్మాయిని పెళ్లి చేసి అలంకరించడానికి అంత వస్తువులు ఇప్పించమని కోరగా బంగారు పళ్ళెం దర్గా వద్దకు వచ్చింది. ఆ బంగారు పళ్ళెంలో వస్తువులు అలంకరించి నీ అమ్మాయి పెళ్లి చేసుకొని మళ్ళీ ఆ వస్తువులు తీసుకురమ్మని చెప్పడం జరిగింది. అలాగే స్థానికులు వస్తువులు ఇచ్చే కారణంగా బషీర్ బీబీ గారికి బంగారు పాప అనే పేరు వచ్చింది. 3 రోజుల పాటు జరిగే బషీర్ బీబీ ఉర్సు ఉత్సవాలకు లక్షలాది మంది ముస్లింలు పొన్నాడకు తరలి వస్తారు. ఉద్యోగం, పిల్లల కోసం అనేక మంది బషీర్ బీబీని మొక్కుకుంటారు. శీలం వస్తున్నామండి. మేము 10 సంవత్సరాలు పట్టండి. ఈ అమ్మని కలుసుకున్నా కానీ మాకు ఏదైనా అనుకుంటే మా మనసులో అమ్మ తర్వాత మాకు ఏది కూడా అవుతుంది. సత్యమైన తల్లి అండి. ఎక్కడి నుంచి అంటే రాని ఏది అంటామని సలం తల్లి మనకు పేరు ఏదో అనుకో అమ్మని కలుసుకొని పని చేస్తుంటే పని అవినట్టే మనకు. మేము బషీరమ్మ అంటామండి. తెలుగు బంగారు పాప అంటారు. మా ముస్లిమ్స్ అంతా బషీరమ్మని అంటామండి. తమ కోరికలు తీరగానే ఆమెకు వస్త్రాలు, వెండి వస్తువులు, ప్రసాదాలను సమర్పించుకుని మొక్కు తీర్చుకుంటారు. దర్గా చుట్టూ గంధం చల్లి బషీరమ్మను ప్రార్థించుకుంటారు. రాజు, సాక్షి న్యూస్, కాకినాడ.